అందరికీ నమస్తే అండి, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెంచడానికి వచ్చేసిండు మన సంబరాలు. అదేనండి మన అంబటి రాంబాబు. ఈయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి నేను ఇంట్రెస్టింగ్గా చూస్తా. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడే మాటలు మాట్లాడతాడా ఇట్లని చెప్పి ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడాల. అదే చంద్రబాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మీకెందుకండి సంబరాలు? రాంబాబు గారు, అంబటి రాంబాబు ఎందుకండి మీకు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సంవత్సరాలు పొత్తుంటే నీకేంటి? సరే అదెందుకు, ఒకసారి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, ఒకసారి మాటలు విందాము, దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చూడగానే కామెంట్ చేసేయాలి. అంబటి రాంబాబు గారి అభిమానులు కూడా మన వీడియోలో చాలామంది ఉన్నారు, ఒకసారి గట్టి కామెంట్ చేయండి. అయ్యా స్టార్ట్ చేద్దామా? మీరు మాట్లాడేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకైతే. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేక ఈయన మాట్లాడతాడు. ఏ మాటలు? భయం ఎందుకు నాకు అర్థం కాలేదు. 15 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ రాశావుగా. ఓహో, పవన్ ప్రభుత్వాన్ని ఇప్పుడు కాపాడతాను. ఇప్పుడు కాపాడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది. కాదు అంబటి రాంబాబు గారు, నాకు అర్థం కానీ వచ్చేటంటే మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడాలా ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత మీ జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడా దాని గురించి మాట్లాడాలా సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మీరు గతంలో మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఏ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇట్లని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడాలా. అరే చంద్రబాబు గారి గురించి మాట్లాడటము, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటము, నారా లోకేష్ గారి గురించి మాట్లాడడం ఎందుకండి మీరు ప్రెస్ మీట్ పెట్టేది? మీరు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెంచడానికి వచ్చిర్రు, వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ పెంచడానికి వచ్చిర్రు. మీరు ప్రెస్ మీట్ పెట్టిన దాని గురించి మాట్లాడడం బంద్ చేసేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ పెంచుతారా, వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ పెంచుతారా? మీరు గ్రాఫ్ పెంచేది ఎవరిదంటే పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెంచుతా ఉన్నారు, నారా లోకేష్ గారి గ్రాఫ్ పెంచుతా ఉన్నారు, చంద్రబాబు గారి అయితే పట్టుకుని ఇట్లా లాగుతా ఉన్నారు. ఏంటండి సంబరా అంబటి గారు? సరే టాపిక్ డైవర్ట్ అవుతా ఉంది. ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల వరకు నేను చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాను అన్నారు. నీ ఇష్టం ఉండు. ఎందుకంటే ఒక్క సీటు కూడా తీసుకోకుండా చంద్రబాబు సపోర్ట్ చేశావు. అవును, 2014లో 2014లో. అవును, సరే 2019 వచ్చేటప్పటికి డైవర్ట్ అయింది, చీలిపోతాయని నువ్వు సపరేట్ గా కంటెస్ట్ చేసావు. అప్పుడు కూడా చంద్రబాబు మేలు చేద్దామని. ఓకే, ఇప్పుడేమో చంద్రబాబుతో కలిసి పోటీ చేశావు. చేస్తున్నాంగా. భవిష్యత్తులో కూడా మేము పోటీలో ఉంటాం, మేము కలిసే ఉంటాం. అవును, వాళ్ళందరూ కలిసే ఉంటారు. అరే వాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకు సంబరాలు? సరే అంబటి రాంబాబు గారు, మీకెందుకు అంత ఇబ్బంది? అరే వాళ్ళు కలిసి ఉండడం వల్ల మీకు ఏమైనా సంజయ్ సుఖేనా ఫోన్ చేస్తలేరా? లేకుంటే వేరే వాళ్ళని కలవనీకి చేతనైతే లేదా? మీకు బాగానే వయసులో పడ్డారు, ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నారు జనాల్లో. ఎందుకండి మీకు? మూకమ్మడిగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారినే నేను మోస్తాను, మంచిదే మోసుకో. నీ పార్టీ మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది పట్టుకొని లేపుతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరినీ పట్టుకుని ఇట్లా లేపుతా ఉన్నారు గ్రాఫ్లో. అయితే ఏంటండి సంబరాలు రాంబాబు గారు? మీరు లేపుకోవచ్చు కదా గ్రాఫ్లో. వేరే వాళ్ళదే పట్టుకొని లేపుతా గిట్లని చెప్పి అంటే ఏంటి? ఎన్ని రోజులని పట్టుకొని ఉంటారు మీరు గ్రాఫ్లో అనేది ఒకేసారి లేస్తుందండి, దాని తర్వాత పంటది, ఏదో ఒక రోజు ఖచ్చితంగా పంటది. అట్లా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరినీ పడుకున్నది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళందరి గ్రాఫ్లు మంచిగా పోతా ఉంది. మీరైతే చంద్రబాబు గారిది అయితే, పవన్ కళ్యాణ్ గారిది, నారా లోకేష్ గారిది గ్రాఫ్లు పట్టుకొని లేపుతా ఉన్నారు. మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీ గురించి మాట్లాడుకోండి, మీ పార్టీ గురించి మాట్లాడుకోండి. ఏది పడుతుంది టాపిక్ డైవర్ట్ అవుతా ఉంది ఊకే. అంటే సంబరాల రాంబాబు గారు అంటే మనకు చాలా ఇష్టం కదా. మన వీడియోలు చూసే వాళ్ళు కూడా అంబటి రాంబాబు గారికి, సంబరాల రాంబాబు గారికి చాలా అభిమానులు ఉన్నారు. సో అందుకోసం మనం టాపిక్ ఊకే డైవర్ట్ అవుతా ఉంది. ఓకే, నీ ఇష్టం, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ చిత్రం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ రాసేటటువంటి రాజకీయ పక్షాలు బహుశా ప్రపంచంలో ఎక్కడ ఉండవు. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి మాట్లాడే ముందు ఈ కూటమి ప్రభుత్వము 15 సంవత్సరాలు గిట్లన పొత్తుతో పరిపాలిస్తుంది గిట్లని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు? జగన్మోహన్ రెడ్డి భయం వల్ల మాట్లాడతాడా? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినాకనే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ కూడా ఇదే. ఎందుకు? పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఒక్కొక్కరికి అధికారం లేకుండా చేసేసిండు. వీళ్ళకి ఎమ్మెల్యే పదవులు, మంత్రుల పదవులు రాకుండా చేసేసిండు ఈ పవన్ కళ్యాణ్. అరే అంతెందుకు, ఆర్కే రోజు ఎన్నిసార్లు మాట్లాడింది? పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తొక్కనియోడు గిట్లని చెప్పి ఈయన కూడా మన సంబరాల రాంబాబు కూడా చాలాసార్లు మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ గారిని అయితే ఎంత పర్సనల్ అటాక్ చేయాలనుకున్నారో వాళ్ళంతగానే చేసిండు. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ఏం చేసిండు? గట్లను దింపాడు మీ అందరికీ. సో ఈ 15 సంవత్సరాల పొత్తు ఎందుకు అంటే జనాలు ఇబ్బంది పడ్డారు. మీ 5 సంవత్సరాల పాలన వల్ల జనాలందరూ 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ 15 సంవత్సరాలు కవర్ చేయాలనుకుంటే ఈ కూటమి ప్రభుత్వం పొత్తుతో 15 సంవత్సరాలు ఉంటే ఆ 15 సంవత్సరాలంతా కవర్ చేస్తుంది. అరే మీరు మద్యం మీద డబ్బులు సంపాదించేసుకున్నారు, మట్టి మీద అదే ఇసుక మీద డబ్బులు సంపాదించేసుకున్నారు, ఎర్రచదనం మీద డబ్బులు సంపాదించుకున్నారు, గంజాయి వల్ల డబ్బులు సంపాదించుకున్నారు, మన వైజాగ్ రిషికొండ మీద ఇంకా వద్దులే
విచ్చలవిడిగా సంపాదించుకున్నారు. కల్తీ మద్యం కూడా మీరు పైసలు విచ్చలవిడిగా సంపాదించుకున్నారు. ఇంకా ఏ పైసలు మీరు? రైతులు మట్టి తవ్వుకోవాలన్నా కూడా దానికి పైసలు సంపాదించుకున్నారు. మీరు కూడా మాట్లాడుతున్నారు. ఏంటండి సంబరాలకు రాంబాబు ఎన్నిసార్లు మాట్లాడించుకుంటారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు జలధార మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను సీట్లు తీసుకున్నది డబ్బులు ఇచ్చి అమ్ముడు పోలేదు సీట్లు అని చెప్పారు మీరు. శభాష్. జలధార మీద ప్రమాణం చేసి చెప్తున్నా అన్నారు. ఏది మన అమరజీవి జలధార కార్యక్రమంలో సీట్లు అమ్ముకున్నాను నేను అన్నారు. నేను అమ్ముకోలేదని మీరు జలధార మీద ప్రమాణం చేసి చెప్పారు. ఇప్పుడు చెప్పండి, జలధార మీద ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారి కరప్షన్ లో, లోకేష్ కరప్షన్ లో నాకు వాటా లేదని చెప్పమనండి. ప్రమాణం చేసి చెప్పండి, క్షమాపణ చెప్తా నేను. సరే, ఈ అంబటి రాంబాబు క్షమాపణ చెప్తాడంట. అంటే పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఎవరైతే ఈ 21 ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని అడిగాడని చెప్పి ఈ అంబటి రాంబాబు చెప్తా ఉన్నాడు. సో అంబటి రాంబాబు గారు నేను నీకు సవాల్ చేస్తావనా, పవన్ కళ్యాణ్ గారు ఆ 21 ఎమ్మెల్యేల దగ్గర అందరి దగ్గర పైసలు తీసుకుని అడిగాడని చెప్పి మీరు ఒక ప్రూఫ్ చూపండి, నేను క్షమాపణ చెప్తాను. నేను కాదు, నాతో పాటు కొంతమంది జన సైనికులందరినీ తీసుకొచ్చి, సరే ఆ పవన్ కళ్యాణ్ తప్పు చేసిండు కదా, ఇంకా ఆ పవన్ కళ్యాణ్ పార్టీలో మేము ఉండము, అంబటి రాంబాబు గారు మీరు ఏం చేసినా కూడా మీ వెనకాలనే ఉంటాము, మీరు లేపినట్టే అందరి గ్రాఫ్లు లేపుతూ ఉంటాం ఇట్లా అని చెప్పి ఈయనకి నేను సవాల్ చేస్తా ఉన్నా. మీరు చేయడానికి రెడీనా అండి? లేకుంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఎవరైనా. పవన్ కళ్యాణ్ గారు 21 ఎమ్మెల్యేల దగ్గర పైసలు తీసుకున్నాడు, వాళ్ళందరికీ పైసలు తీసుకొనే సీట్లు ఇచ్చిండు ఇట్లని చెప్పి ప్రూవ్ చేయండి, సవాల్ చేస్తాం. లేకుండా మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లీడర్ల దగ్గర మీ జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడు ఇట్లని చెప్పి మేము ప్రూఫ్ చూపిస్తాం, మీరేం చేస్తారు? ఈ అంబటి రాంబాబు మన సంబరాల రాంబాబు ఏం చేస్తారు చెప్పండి? అరే పొద్దుగా లేస్తే పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద, అరే లోకేష్ గారి లెక్క మీరు ఏ రోజైనా పెట్టుబడులు తీసుకొచ్చినా, అరే చంద్రబాబు గారి ఏజ్ ఎంత, మీ ఏజ్ ఎంత? అరే చంద్రబాబు నాయుడు వేరే దేశాలకు వెళ్ళి ఇగో ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా దగ్గర నిరుద్యోగులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళకి ఉపాధి కల్పించాలి ఇట్లని చెప్పి ఈ చంద్రబాబు గారు కష్టపడి అన్నీ చేస్తూ ఉంటే మీరు వెనకాల ఉండి ఇట్లాంటి మాటల చేతనైనా మీరు అధికారంలో ఉన్న రోజు ఏ రోజు మంచి పనులు చేసిరు? మీరు ఏ రోజైనా పెట్టుబడులు తీసుకొచ్చిరా? ఈ పవన్ కళ్యాణ్ గారి లెక్క రోడ్లు ఎప్పుడైనా వేయించిరా? డ్రైనేజ్ కాలేజీలు ఎప్పుడైనా తీపిచ్చిరా? మళ్ళీ మాట్లాడితే గలీజ్కి వస్తాయి. సంబరాల రాంబాబు గారు ఎందుకండి పొద్దుగా లేస్తే ఎందుకండి మనకు ఒకటంటే ఒక్క మంచి పని చేయాలి మనం అధికారంలో ఉన్నప్పుడు? వాళ్ళ గ్రాఫులు లేపడం, వీళ్ళ గ్రాఫులు లేపడము, ఇంతే ఇంకా లేపుకుంటా పోండి, అంతకు మించి ఏం లేదులే. సోదరి మళ్ళీ ఎవరు వెళ్ళేటప్పుడు చూడన్నట్టు జనసేన ఆఫీస్ ఉంటుంది పక్కన, తిరిగిపోతుంది జనసేన. ఊడి అమ్మ జనసేన మీద పడ్డాడు. మామూలుగా పెరగట్లా, 18 అడుగులు గోడ పెరుగుతావు పక్క నుంచి, 20 ఎకరాలు కొనేసాడు అయ్యారు. అయ్యో ఎక్కడి డబ్బులు? సినిమాలు వచ్చినాయా? ప్లీజ్ దీని గురించి మాత్రం ఖచ్చితంగా జన సైనికులందరూ కామెంట్ చేయాలా. ఈ సంబరాల రాంబాబుకి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కళ్ళు సరిగ్గా కనిపిస్తలేవు. అది అధికారంలో రాకముందు నుంచే ఆఫీస్ అనేది కడతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి లెక్క దొంగ పైసలు దోచుకొని ఆ ఆఫీస్ కడతలేడు. ఆయన కష్టపడ్డ పైసలతోని ఆఫీస్ కట్టుకుంటా పోతా ఉన్నాడు. హైదరాబాద్లో ఇల్లుని మొత్తం అమ్ముకొని ఆఫీస్ నడిపిస్తూ ఉన్నాడు. మీకు లేక దొంగ పైసలు దోచుకొని పోతలా. ఇది ఒకటి గమనించాలా. పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకొని ఆఫీసులు కడతా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు సీట్లు డబ్బులకి అమ్మేసుకున్నాడు గిట్లని చెప్పి మాట్లాడారు అనుకో, కబడతారు. ఇంకా మాటలు కంట్రోల్ చేసుకోకుండా మాటలు వస్తాయి, అట్లా మాట్లాడతాము. పవన్ కళ్యాణ్ గారికి అధికారంలోకి రాకముందే ఆఫీస్ అనేది కడతా ఉన్నారు. ఆ ఆఫీసు డబ్బులు తీసుకొని కట్టిరు గిట్లని చెప్పి మాటలు మాట్లాడారు అనుకో, సంబరాల రాంబాబు గారు ఇంకా లిమిట్ క్రాస్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసాక ఇట్లని చెప్పాలంటే 200 కోట్లు 300 కోట్లు ఇచ్చేటోళ్ళు చాలామంది క్యూలో ఉంటారు. అలా దరిదాపులో కూడా మీకు రారు. పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి ఏ రోజు మాట్లాడకండి చెప్తున్నా. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారి సీట్లు అమ్ముకున్నారు గిట్లని చెప్పి మాట్లాడారు ప్రెస్ మీట్లో. అది నిరూపించకపోతే కబడతారు. లేకుంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన లీడర్ అందరూ ఇగో నాకు ఆ నియోజకవర్గం ఇవ్వండి, నేను ఎన్ని కోట్లు ఇస్తాను గిట్లని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డికి పైసలు ఇచ్చిన పైసలన్నీ చూపిస్తాం మేము. అప్పుడు మీరు ఏం చేస్తారో ఒకసారి మీరు మాట్లాడండి. ఆ ప్రెస్ మీట్ ఉంది కదా, ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి 4 మాటలు మాట్లాడేసి అయిపోతుంది. వాళ్ళు ఏమైనా చేసుకుంటారు గిట్లని చెప్పి మాట్లాడితే కబడతారు. మళ్ళీ చెప్తామన్నా కబడతారు. పవన్ కళ్యాణ్ గారి గురించి, నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి మాట్లాడే ముందు కబడతారు. పవన్ కళ్యాణ్ గారి లెక్క మీ పాలనలో రోడ్డు సరిగ్గా వేయాలా, డ్రైనేజీలు సరిగ్గా తీసుకురాలా. నారా లోకేష్ గారి లెక్క కంపెనీలు మాత్రం సచ్చినా తీసుకురాలా. చంద్రబాబు గారి లెక్క పాలన అయితే మీరు అసలు చేయాల. దీనికి పనికిరాని పథకాలు ఇచ్చారు. ఒక ఐటీ మినిస్టర్ ఏమో కోడిగుడ్లు అని మాట్లాడతాడు, మసాలాలు గిట్లని చెప్పి మాట్లాడతాడు. మీరైతే పోలవరం కంప్లీట్ చేస్తా గిట్లని చెప్పి మీరు మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం కంప్లీట్ చేస్తా గిట్లని చెప్పి అన్నారు.
ఏం చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారి భాషలో మీ కొడాలి నాని భాషలో ఏం బీకిరు గిట్ అని చెప్పి కూడా మాట్లాడచ్చు. ఏం బీకిలే కదా. అన్ని ఫ్లాపేనే. సినిమాలో డబ్బులు రాలే మీకు. సినిమాలో ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? లోకేష్ కరప్షన్లో, ఓహో చంద్రబాబు కరప్షన్లో ఆహా పర్సంటేజ్ ప్రకారం మీకు వస్తుందా రావట్లేదా? జలధార మీద ప్రమాణం చేసి చెప్పమని అడుగుతా ఉన్నా. నువ్వు జలధార మీద ప్రమాణం చేసి చెప్పు, నీకు నేను క్షమాపణ చెప్తా. నేను ఆరోపిస్తున్నా. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలకి మీరు ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి సవాల్ ఇస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకున్నట్టు మీరు ప్రూఫ్ చూపించండి. నేను కొంతమంది జన సైనికులందరినీ తీసుకొచ్చి అసలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గిట్లా డబ్బులు తీసుకున్నాడు, మేము ఆ పార్టీలో ఉండడం గిట్ల అని చెప్పి అందరితోనే చెప్పిస్తాను. ఇంకా అంబటం మన సంబరాల రాంబాబుతోనే తిరుగుతాము. ఈయన లెక్క అందరు గ్రాఫులు పెంచుకుంటా పోతాము. ఒకవేళ మీరు చెయ్యకపోతే ఏం చేయాలా? నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమో సంబరాల రాంబాబు పెట్టుబడులు తీసుకొని జాత కాదే, పెట్టుబడులు తీసుకొచ్చేటోళ్ళ గురించి ఏమో మీరు మాట్లాడతారా? పైసలు తీసుకుంటారు, పర్సంటేజ్లు పెంచుకుంటారు. ఏంటి మీ జగన్మోహన్ రెడ్డి లెక్క కల్తీ మధ్యంలో 1000 కోట్లు అయితే ఎక్కడ దోసుకోట్లా? వీళ్ళు ఎక్కడా దోసుకోట్లా, ప్రజలకు అందరికీ పంచుతూ ఉన్నారు. మీరు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. మీరు వద్దండి, ఇట్లాంటి మాటలు మాట్లాడడం బంద్ చేయండి. వయసు పెరుగుతూ ఉంది. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకుంటారు. మీరు చేసే పనులు అంటే సంజయ్ సుకన్య లెక్క కాదులే, కానీ మీరు చేసే రాజకీయాలు చూసి చాలామంది నేర్చుకుంటారు. వాళ్ళకి ఉపయోగపడే మాటలు మాట్లాడండి, అనవసరమైన మాటలు మాట్లాడకండి. సో ఈయన మాట్లాడిన అంతే వేస్టే ఉంటుందిలే. కానీ సోది పవన్ కళ్యాణ్ గారి గురించి, నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు గురించి మాట్లాడతాడు. ఆ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఇంకా లేపనికి చేత కాదు. సో ఏదేమైనా సరే ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ముఖ్యంగా జన సైనికులు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి.